అంతరిక్షం నుండి ఏలియన్స్ భూమి మీదకి వచ్చి భూమి మీద 90% మనుషుల్ని జంతుజాలాన్ని చంపేస్తాయి. మిగిలిన 10% మనుషులు ఆ ఏలియన్స్ రాలేని చోట్ల బ్రతుకుతూ ఉంటారు. ఇతని కొడుకు ఆరోగ్యం బాగుండదు, ఊపిరి సరిగ్గా తీసుకోలేడు. అందుకోసం వారికి మెడిసిన్ కావాలి. వారి దగ్గర ఉన్న మెడిసిన్ అయిపోవడంతో ఆ పిల్లోని కాపాడుకోవడానికి మందులు కావాలని ప్రాణాలు లెక్క చేయకుండా ఒక ఇద్దరు అమ్మాయిలతో కలిసి తిను ఏలియన్స్ ఉండే చోటుకి బయలుదేరతాడు. అనుకోకుండా ఒక ఏలియన్ వాళ్ళ శరీరం నుండి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా వాళ్ళని కనిపెట్టి వాళ్ళలో ఒక అమ్మాయిని చంపేస్తుంది. మిగిలిన ఇద్దరు ఆ ఏలియన్స్ ని తప్పించుకొని మందులు దొరికే ప్లేస్ కి వెళ్తారు. మిగిలిపోయిన ఇద్దరులో ఒక అమ్మాయి ఏలియన్స్ మీద ఎన్నాళ్ళుగానో పరిశోధనలు చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ అమ్మాయి ఒక 2 కెమికల్స్ ని కలిపి ఏలియన్స్ ని చంపడానికి మార్గం వెతుకుతూ ఉంటుంది. ఇందులో ఒక ఏలియన్ వాళ్ళ చుట్టుపక్కల తిరుగుతున్నట్టు తను గమనిస్తుంది. అప్పుడు తన అబ్బాయిని మెడిసిన్ తీసుకోమని అక్కడ నుంచి వెళ్ళిపోమని వీలైనంత తొందరలో నేను కూడా వచ్చి కలుస్తాను అని చెప్తుంది. అందువల్ల తను మెడిసిన్ తీసుకొని కారులో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా కార్ యాక్సిడెంట్ అయ్యి కారు బోల్తా పడుతుంది. ఆ సౌండ్ విన్న ఏలియన్స్ అక్కడికి రావడం మొదలు పెడతారు. తినక విషయం అర్థమయ్యి ఆ మెడిసిన్ తీసుకొని పరిగెత్తుతూ కొండ ఎక్కడం మొదలు పెడతాడు. కొండెక్కుతూ దాదాపు తన సిటీకి చేరుకున్నాను అనుకునే లోపు ఏలియన్స్ తిని చుట్టుముట్టేస్తాయి. తన దగ్గర ఉన్న బుల్లెట్స్ తో కూడా తనేమీ చేయలేకపోతూ ఉంటాడు. అంతలో అక్కడ ఏలియన్ ని చంపడానికి పాయిజన్ కనిపెడుతున్న ఆమె కార్ లో ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడ వచ్చి పాయిజన్ బుల్లెట్స్ తో ఏలియన్స్ మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అలా అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఏలియన్స్ కూడా ఏదో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా చివరికి అక్కడ ఏలియన్స్ ని చంపేసిన తర్వాత వీళ్ళందరూ ఉండే చోటుకి వీళ్ళు వచ్చేస్తారు. అంతేకాకుండా ఏలియన్స్ ని చంపడానికి మార్గం దొరకడంతో ఆ పాయిజన్ బుల్లెట్స్ ని ఇంకా అధిక శాతంలో రెడీ చేసి భూమి మీద ఉండే ఏలియన్స్ ని చంపడానికి ఇంకా జనాన్ని కూడా వేసుకొని వెళ్తారు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళకి కనిపించిన ఏలియన్స్ అందరూ కూడా చంపుతూ భూమిని కాపాడుకుంటారు.